హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, ఆల్రెడీ హౌస్లో టాప్ 10 ఉన్నారు కదా. సో ఆ టాప్ 10లో నుంచి టాప్ 5కి రాబోతున్న క్యాండిడేట్స్ ఎవరు, ఆ కంటెస్టెంట్స్ ఎవరు, ఎవరికి ఎంత పాసిబిలిటీ ఉంది అనేది అయితే క్లియర్గా మాట్లాడదాం. వీడియో అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే వేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా చెప్తున్నాను, పదే వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారు, బిగ్ బాస్ ఏమన్నా మ్యాజిక్లు జిమ్మిక్లు చేసి మనం అనుకున్న వాళ్ళకి బయట ఉన్న సిచ్యువేషన్ని మార్చేసేలాగా టాప్ 5కి ఏ కంటెస్టెంట్ని తీసుకొస్తారు, ఇలాంటివన్నీ క్లారిటీగా మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ మీకు ఈ టాప్ 5 చూస్తే విన్నర్ ఎవరు అనేది కూడా క్లారిటీ వచ్చేస్తుంది. క్లియర్గా చెప్తున్నా, విన్నర్ ఎవరు అనేది కూడా క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. ఆ రేంజ్లో వీడియో అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు హౌస్లో ఉన్నది ఎంతమంది, 10 మెంబర్స్ ఉన్నారు. సో ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. ఒకరు టాప్ 5లోకి వెళ్ళే కంటెస్టెంట్, ఒకరు టాప్ 5లో ఉండని కంటెస్టెంట్ గురించి అయితే మాట్లాడదాం క్లియర్గా. సో ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు. ఫస్ట్గా చెప్పుకోవాల్సింది నబిల్. సో నబిల్ ఆఫ్రిది టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు కూడా. ఎందుకనంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నబిల్ ఆఫ్రిది అనేది చాలా బెటర్మెంట్. ఎందుకనంటే కొందరు చేసే గ్రూప్ గేమ్లకి మెంటల్ వస్తుంది అనమాట. సో ఆ రేంజ్లో ఉన్నప్పుడు, అండ్ ఇప్పుడు హౌస్లోకి వాళ్ళ మదర్ వచ్చారు. సో వాళ్ళ మదర్ వచ్చేదానికంటే ఎక్కువ వాళ్ళ బ్రదర్ వచ్చి ఉంటే బాగుండేది అనేది నాకు పర్సనల్గా అనిపించింది. ఎందుకనంటే నబిల్ ఆఫ్రిదికి ఇప్పటికి కూడా ఛాన్స్ ఉంది, ఇప్పటికి కూడా ఖచ్చితంగా తను విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంది. ఆ హింట్స్ అనేది కావాలి, ఆయన ఇండివిజువల్గా గేమ్ ఆడేటట్టుగా కన్వే చేయగలగాలి. అలా మదర్ కన్వే చేస్తుందంటే నాకు ఎందుకో అంత కన్వే చేసేలాగా నాకు పర్సనల్లీ నాకు అనిపించలేదు. సో అందుకనే క్లారిటీ చేస్తున్నాను. సో మ్యాక్సిమమ్ ఆఫ్ నిఖిల్ మన నబిల్కి చెప్పాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఇండివిజువల్గా ఆడు, నీకు నువ్వు మాట్లాడుకో, గ్రూప్లో కలవకు అని చెప్పేసి ఒక్క మాట కన్వే చేయగలిగితే ఈయనకు విన్నర్ ఛాన్సెస్ ఖచ్చితంగా వచ్చేసినాయిరా అనుకోవచ్చు. టాప్ 5 కాదు, విన్నర్ ఛాన్సెస్ కూడా వచ్చేసినాయిరా అనుకోవచ్చు. ఇప్పుడు కూడా టైటిల్ రేస్లోకి ఉన్నా కూడా 100% నబిల్ గెలుస్తాడు అండ్ ఒక 50% అన్నా గెలుస్తాడు అని అష్యూర్ చేయలేకపోతుంది సిచ్యువేషన్ అనమాట. సో అందుకనే మెయిన్గా మాట్లాడుకోవాల్సింది అదే అనమాట. సో నబిల్ ఆఫ్రిది టాప్ 5లో ఫస్ట్ కంటెంటర్ అనుకోండి. ఇంకా నబిల్ కాకుండా ఇంకా వెళ్ళిపోయేటోళ్ళు, టాప్ 5 కాకుండా వెళ్ళిపోయే పర్సన్ ఎవరన్నా ఉన్నారు అని అంటే రోహిణి ఖచ్చితంగా టాప్ 5లో ఉండదు అనేదానికి క్లారిటీ ఇస్తాను. ఎందుకు మన రోహిణి ఉండదు అని చెప్పేసి అనుకుంటున్నారు అని అంటే, ఇప్పటి వరకు కూడా రోహిణి చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎంతసేపు సర్కిల్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఇండివిజువల్ గేమ్ ఆడినట్టుగా కనిపించట్లే. అవినాష్ వెనకాల రోహిణి ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో పోనీ అవినాష్ ఏమన్నా గట్టిగా ఆడి తోపు తురుములాగా ముందుకెళ్తున్నాడు అంటే అది కూడా లేదు. సో ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ ఆ కామెడీ వేలోనే వెళ్తుంది, కానీ వాళ్ళను బయటికి తీసుకొచ్చేసి ఆ కామెడీ వేలో నుంచి బయటకు వచ్చి గేమ్ ఆడినట్టుగా కనిపించట్లేదు. అది బిగ్ బాస్ మరి ఆ కొంచెం వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వగలిగితే బాగుండేదేమో. బట్ వాళ్ళు వైల్డ్ కార్డులో రావడము, ఇప్పటి వరకు నామినేషన్లో లేకపోవడము, ఇప్పుడు సడన్గా వచ్చేసరికి ఏమైపోతుంది, ఓటింగ్ అనేది అంతగానం పడే ఛాన్సెసే లేదు. సో ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ ఆమె ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఆ పరిస్థితి ఓటింగ్ ఉంది. ఇప్పుడు వైల్డ్ కార్డులోకి వచ్చిన ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది, అలాగే వెళ్ళిపోతున్నారు కూడా. సో అందుకే చెప్పడం జరుగుతుంది. అండ్ రోహిణి ఇండివిజువల్గా తనకంటూ ఒక స్టాండ్ తీసుకొని ఒక గట్టి ఎపిసోడ్ పడితే కానీ చెప్పలేము. బట్ నాకు తెలిసినంత వరకు ఇంకా ఈ ఫ్యామిలీ వీక్ అయిపోతుంది. ఈరోజు వాళ్ళ మదర్ కూడా హౌస్లోకి రాబోతుంది. సో ఈమెకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఏమైనా ఇస్తారు అని అంటే, నాకు తెలిసినంత వరకు ఇంటెలిజెంట్గా ఇన్పుట్స్ ఇచ్చే వాళ్ళు వస్తే బాగుంటుంది. సో ఫ్యామిలీస్ కూడా అలాగే బాగుంటుంది, అలాగే చేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. అందుకే రోహిణి అయితే ఖచ్చితంగా టాప్ 5లో ఉండదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఎవరితో కంపేర్ చేసి ఎవరు చెప్పిన కంపారిజన్లు అవన్నీ మనకు సంబంధం లేదు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అనమాట. సెకండ్ వచ్చేసరికి గౌతమ్. సో గౌతమ్ కృష్ణ ఇప్పుడున్న బిగ్ బాస్ సీజన్ 8లో హాట్ టాపిక్గా మారింది. ఎవరైనా ఉన్నారు అని అంటే, ఆ రేంజ్గా తీసుకెళ్తున్నది ఎవరన్నా ఉన్నారు అని అంటే అది గౌతమ్ కృష్ణ మాత్రమే. 1 versus 5 అన్నట్టుగా తయారైంది అనమాట హౌస్ మొత్తం. సో మిగతా వాళ్ళు న్యూట్రల్గా ఉన్నా కూడా ఈయనకు సపోర్ట్ చేస్తున్నారని కాదు. సో గౌతమ్ కృష్ణ సోలోగానే ఆడుతున్నాడు అనేదానికి ప్రతి ఒక్కరు చూసిన ఎపిసోడ్ చూసినా కానీ లైవ్ చూసినా ఏదన్నా చూడండి, అది క్లారిటీగా అర్థమవుతుంది. కొంతమంది కంప్లీట్గా కక్షలు సాధింపు చర్యలు చేయడం వల్ల ఈ రేంజ్కి వెళ్ళిపోయాడు. అరే వెళ్ళిపోతాడు అనే స్టేజ్ నుంచి అరే ఏంద్రా ఇంత ఓటింగు అనే స్టేజ్కి తీసుకెళ్లారనమాట. సో ఒక్కొక్కరు షాక్ అవుతున్నారు హౌస్లో.
అరే గౌతమ్ సేవ్ అంటున్నారు ఏంది అని షాక్లో ఉన్నారు. యష్మి కానీ వాళ్ళ బ్యాచ్ కానీ చాలా దారుణంగా క్రూషియల్గా అనిపించినట్టుగా నాకు పర్సనల్గా అనిపించింది అనమాట. సో ఖచ్చితంగా గౌతమ్ విన్నింగ్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈయనకు 50% కాదు, ఖచ్చితంగా ఒక 80% వరకు ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 80% వరకు కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది గౌతమ్కి అనేది ఇట్స్ మై ఓన్లీ పర్సనల్ అభిప్రాయమే, ముందుగానే చెప్తున్నాను. సో తర్వాత వచ్చేసరికి యష్మి ఖచ్చితంగా టాప్ 5లో అయితే 100% ఉండదు అనే దానికి రీజన్ ఏంటి అని అంటే ఈమె ఈ మధ్యన ఈ పృథ్వీ ఈమె వల్ల మొత్తానికి కంప్లీట్గా బ్యాచ్ అనుకుంటా ఏకంగా సీరియల్ బ్యాచ్ నుంచి కే బ్యాచ్ దాకా తీసుకెళ్తారేమో. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తారు, ఆ రేంజ్లో గూడుపుటాని నామినేషన్ల కోసం అంత దారుణంగా మాట్లాడుకోవడం, అంత గ్రూపిజం చేయడం, ఇంత స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టాప్ 5కి వెళ్ళాలి అని అంటే వెనకాల బ్యాక్ సపోర్ట్ ఉండొచ్చు, బయట పిఆర్ ఉండొచ్చు, ఇంకేదైనా ఎవరికైనా పిఆర్ ఉంటారు, వాళ్ళకని కదా అందరూ పిఆర్లు పెట్టుకొని బీబీ హౌస్లోకి పోతారు. అది క్లియర్గా మాట్లాడుకుంటారు. హౌస్లోకి వెళ్ళే ముందే ఆ పిఆర్లు కూడా అప్రోచ్ అవుతారు, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీ పరిస్థితి మిమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకెళ్తామని మస్తు చెప్తారు, కాదనట్లే. కానీ యష్మి చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటే కంప్లీట్గా వన్ సైడ్ వార్ లాగానే వన్ సైడ్ వేలోనే వెళ్తుంది. రిటర్న్ వే అంటూ లేదు, దూసుకుపోవాలి అన్నట్టుగా ఉంది. అది విన్నింగ్ రేస్లో దూసుకుపోయేటట్టుంటే బాగుండేదేమో. బట్ ఈమె చేసే మాటలు, ఈమె చేసే పద్ధతులు కొంచెం అటు ఇటుగా అయిపోతున్నాయి. ఆమెకు తెలియకుండా అవుతున్నాయి అంటే కాదు, 100% తెలిసే చేస్తుంది. నేను తప్పు చేస్తున్నాను అని తెలిసి కూడా అదే వేలో వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో దానికి ఎవరేం చేయలేరు. ఏదో లవ్ ట్రాక్ నడుస్తుంది, ఏదో లవ్ ట్రాక్ చేపిస్తారంటే బిగ్ బాస్ హౌస్లో లవ్ ట్రాక్లు ఇంతకంటే బొచ్చడు వినసొంపుగా కళ్ళకు ఆనందంగా ఉన్న లవ్ ట్రాక్లే బయటకు వచ్చినాక ఏం జరుగుతుందో తెలియకుండా, ఎవరు ఏంటో కూడా తెలియకుండా పోయిన రోజులు మస్తు ఉన్నాయన్నమాట. సో యష్మి ఖచ్చితంగా టాప్ 5లో ఉండదు. ఇట్స్ మై టాప్ 5లో ఖచ్చితంగా యష్మి అయితే లేదు. అండ్ తర్వాత వచ్చేసరికి నిఖిల్ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు అని చెప్పేయచ్చు. ఎందుకనంటే ఇప్పుడున్న ఇట్లలో ఫస్ట్ నుంచి విన్నర్ బజ్ క్రియేట్ చేసింది మాత్రం నిఖిల్ మాత్రమే. నిఖిల్ ఎప్పుడైతే గేమ్ బాగా ఆడుతాడు, గేమ్ సూపర్గా ఉంది, నిఖిల్ చాలా బాగా ఇండివిజువల్గా ఆడుతున్నాడు అని మనం అప్రిషియేట్ చేసే లోపు మొత్తం కొలాప్స్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడున్న ఇట్లలో తప్పని పరిస్థితిలో, ఏమి చేయలేని పరిస్థితిలో, ముందుకెళ్లాల్సిన పరిస్థితిలో అన్నట్టుగా మొత్తానికి మనోడైతే టాప్ 5 కన్ఫర్మ్. సో టాప్ 5 కాదు, టాప్ 2 చెప్తాను, గుర్తుపెట్టుకోండి. టాప్ 5లోనే కాదు, టాప్ 2లో కూడా ఉండబోయే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అని అంటే నిఖిల్ మాత్రమే అనమాట. సో నిఖిలే టాప్ 2లో ఉండబోతున్నాడా అంటే అది మనకు తెలియని విషయం. ఎందుకంటే ఆయనకి ఇండివిజువల్గా ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ తర్వాత బిగ్ బాస్లోకి వచ్చినా కూడా ఎక్కువ ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్న కంటెస్టెంట్ కూడా నిఖిలే అనమాట. సో నిఖిల్ గేమ్ బాగుంటుంది. నిఖిల్ ఎక్కడ ఏది ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడతాడు. ఈ 3-4 వారాల నుంచి చాలా ఓవర్ అయిపోతుంది అనమాట. ఓవర్గా రియాక్ట్ అవ్వడం, ఓవర్గా బ్యాక్ బిచ్చింగ్ చేయడం, ఇది ఎక్కువ అయిపోతుంది. బ్యాక్ బిచ్చింగ్ ఏంటి, ఇంకా ఏకంగా నామినేషన్స్ అయిపోయినాక, ఎలిమినేషన్ అయిపోయినాక వాళ్ళు సోఫాలో మన బెడ్రూమ్లో కూర్చొని ఈ బ్యాచ్ మొత్తం అంతా మాట్లాడుకున్నప్పుడు ఒకరిని ఇమిటేట్ చేయడం అనేది ఎంత దారుణంగా ఉంటుందో అది క్లియర్గా అర్థమవుతుంది. అదే ఒక 10% విన్నింగ్ ఛాన్స్ అయితే ఖచ్చితంగా దూరం చేస్తుంది. ఈయనకు ఒక 90% ఖచ్చితంగా విన్నింగ్ ఛాన్సెస్ ఉంది అని అనుకున్నాను. బట్ ఏంటంటే 90%, ఇంకా 10% కావాలి. ఆ 10%కి ఏదైనా జరగవచ్చు. ఒక్క స్టెప్ ఇప్పుడు వెనకాల ఉన్న గౌతమ్కి 80% ఉందని చెప్పాను కదా, ఆయనకి 20% కలిసి రావచ్చు. ఎందుకంటే ఇలాగే ప్రేరణ కంప్లీట్గా మనోడిని టార్గెట్ చేస్తూనే ఉంది అన్నట్టుగా ఇలా అయిపోతుంది. మొత్తానికి ఏం చేయలేమన్నమాట. అలా ఈ గౌతమ్ కృష్ణకి హైప్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. దాన్ని ఎవరు ఏం మార్చలేని పరిస్థితిలో మారిపోయింది, వాళ్ళ చేతిలో కూడా ఏం లేని పరిస్థితికి మారిపోయింది అనమాట. సో తర్వాత వచ్చేసరికి అవినాష్కి ఈ వారం గట్టెక్కితే ఛాన్స్ ఉందంటే ఖచ్చితంగా అవినాష్ని టాప్ 5కి తీసుకుపోయే ఛాన్స్ అయితే లేదు. ఎందుకనంటే మనోడు నామినేషన్లకు రావడానికి భయపడుతున్నాడు, నామినేషన్లకు వస్తే ఏమైపోతుందన్న టెన్షన్ పడుతున్నట్టుగా అనిపించింది. బట్ ఈసారి సేవ్ అయితే నెక్స్ట్ టైం కూడా నామినేషన్లోకి వస్తాడా అంటే ఏమో చెప్పలేము. బట్ నాకు తెలిసినంత వరకు నీకు సేఫ్ గేమ్ ఆడి మ్యాక్సిమం టాప్ 7 వరకు ఉండే ఛాన్సెస్ ఉంది అనుకున్నాను. లేదు అంటే ఈ వీకే టాటా బై బై చెప్పే ఛాన్సెస్ కూడా ఉంది. సో అవినాష్ ఏదైతే బయటికి ఏమంటారు కామెడీ ప్రొజెక్ట్ చేయగలుగుతున్నాడో, ఆయన క్యారెక్టర్ను కూడా బయటికి ప్రొజెక్ట్ చేయగలిగితే, నేను ఇది అని ప్రొజెక్ట్ చేయగలిగితే, ఆ కామెడీ వేలో నుంచి బయటకు వచ్చి ప్రొజెక్ట్ చేయగలిగితే టాప్ 5లో ఉండేవాడేమో. బట్ ఇప్పుడున్న ఛాన్సెస్ ప్రకారంగా అయితే నా ప్రకారంగా
అవినాష్కి ఛాన్సెస్ లేదు అనేది నా పర్సనల్ అభిప్రాయం అనమాట. సో తర్వాత వచ్చేసరికి ప్రేరణ. సో ప్రేరణ ఖమ్మం నాకు వన్ ఆఫ్ ది ఒక స్వీటెస్ట్ కంటెస్టెంట్ అనిపించింది. ఒక కంటెస్టెంట్ స్ట్రాంగ్ కంటెండర్ అని చెప్పేసి కూడా నేను ముందు నుంచి చెప్పాను. ఆ తర్వాత చాలా బాగా ఆడింది. ఈ మధ్యన ఏమైపోతుందనంటే సర్కాయిజం ఎక్కువైపోయింది. ఎదుటి వాళ్ళని ఏమంటారు ఏదో హిట్లర్ లాగా ఫీల్ అయిపోయి చీఫ్ అయినంత మాత్రాన ఏకంగా ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఫీలింగ్ వచ్చేసి ఏమంటారు టార్చర్ వేరే లెవెల్లో చూపిస్తుంది అనమాట. నేను చెప్పినట్టుగానే ఈమె ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది. బట్ ఆ టాప్ 5లో ఉండడము ముఖ్యం కంటే ఈమె రాను రాను రూడ్నెస్ ఎక్కువైపోతుంది. యాటిట్యూడ్గా బాపులాగా తయారైపోతుంది అనమాట ప్రేరణ. ఏంటంటే నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాసనం, నేను రాసిందే శాసనం అన్నట్టుగా నేను చెప్పానా నువ్వు చెయ్యాలి. ఇదే అసలు సంబంధమే లేదు. ఆడుతూ పాడుతూ కూడా చేసుకోవచ్చు. కావాల్సుకొని గౌతమ్ను టార్గెట్ చేసి ఎక్కువ నెగిటివిటీ అయిపోతుంది. అండ్ హౌస్ మొత్తంలో వాళ్ళ బ్యాచ్ తప్ప మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ బ్యాచ్లో వాళ్ళకే ఇరిటేషన్ కూడా వస్తుంది. ఏంది పదే 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 చెప్పడం వల్ల ఏమైపోతుందంటే ఇలాగే సీజన్స్లో చాలామంది వెనకాల ఉండి నువ్వు చెయ్యి 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 అన్న వాళ్ళందరూ చెయ్యి చెప్పుకొని వెళ్ళిపోయినట్టుగా తయారైంది. బట్ ఈమె లక్ ఏంటంటే ఈమె కంటే వీక్ కంటెస్టెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈమెకు ఆ ఛాన్స్ వచ్చింది. ఎప్పుడైతే ఈ మెగా చీఫ్ కంటే ముందు అంతకుముందు వీక్ ఈ 2 వీక్స్ కాకుండా బిఫోర్ వీక్స్ ఖచ్చితంగా ఈమెకు కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయేమోరా అనే దగ్గర నుంచి ఈమె చేతులారా ఈమె చెడగొట్టుకుంటూ ముందుకు వస్తుంది. మొత్తానికైతే టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుంది ప్రేరణ. ఎవరు ఎన్ని అనుకున్నా ఏం చేసినా ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది. ఇది ఫిక్స్, రాసి పెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి తేజ. ఈయన టాప్ 5లో ఉండడు. నాకు తెలిసినంత వరకు టాప్ 6 వరకు ఖచ్చితంగా టేస్టీ తేజ ఉండబోతున్నాడు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే టేస్టీ తేజ ఇంతకు ముందుకు అటు దిటు ఇటు దట్టు చాలా నారద మునిలాగా పనిచేసేవాడు, ఎక్కువ వర్క్ చేయకపోతుండే. అండ్ ఇంకోటి ఏంటంటే టాస్క్లు అంటే చాలా భయపడేవాడు. ఇప్పుడు అలా కాదు, టాస్క్లు అంటే ఎరగదీసేస్తున్నాడు. తన 100% తన అయినా అవ్వకపోయినా నేను చెయ్యాలి, నేను ముందుకు వస్తాను, నేను ఆడుతాను అని చెప్పేసి ముందుకు రావడం, ఏదైనా ఆర్గ్యుమెంట్ అయినప్పుడు కరెక్ట్గా స్టాండ్ తీసుకోవడం, గట్టిగా మాట్లాడడానికి ఎక్కడ జనకకుండా ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయకుండా ఖచ్చితంగా చేస్తున్నాడు. అలాంటప్పుడు ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఓటింగ్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఈ వీక్ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే హౌస్ మేట్స్ అందరూ వరెస్ట్ వేయడం వల్ల వాళ్ళ మదర్ రావట్లేదు హౌస్లోకి. వాళ్ళ మదర్ని ఖచ్చితంగా హౌస్లోకి రావాలనుకున్నా రాలేకపోయింది బిగ్ బాస్ అంటే. సో ఖచ్చితంగా వాళ్ళ మదర్ కూడా హౌస్లోకి వస్తారు. అండ్ గౌతమ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు, కావాలంటే మా ఇంటి దగ్గర నుంచి వచ్చే వాళ్ళని ఆపేసి తేజకి ఇవ్వండి అని కూడా కెమెరాకు రిక్వెస్ట్ చేయడం. ఇలా కొంతవరకు తనకి సింపతి వర్కౌట్ అవుతుందా అంటే సింపతి ఉంది. అండ్ బాగా స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకుంటున్నాడు. అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చనింగ్ ఉంది. అండ్ గేమ్లో 100% ఇస్తున్నాడు. ఈ విధంగా చూసుకుంటే టాప్ 5 ఉండాలి. బట్ కొందరి కోసము కొందరిని బలి చేయాల్సి వస్తుంది కొన్ని విషయాల్లో. అలాగే వేరే పర్సన్ కోసము బలి చేయాల్సి వస్తుంది అని అనుకోవచ్చు. కానీ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు టాప్ 6 వరకు టేస్టీ తేజ ఉండబోతున్నాడు అనేది నాకు పర్సనల్గా అనిపించింది. సో మీకేమనిపించింది ఏందో నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది చెప్పాను. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ బట్ ద లీస్ట్ టాప్ అనమాట. టాప్ 5లో లాస్ట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ. సో విష్ణుప్రియని టాప్ 5లో చూడబోతున్నాం. రాసి పెట్టుకోరా సాంబార్, రాసి పెట్టుకో. టాప్ 5లో ఉండేంత క్యాపబిలిటీ ఉందా విష్ణుప్రియ కనంటే క్యాపబిలిటీ అవసరం లేదు. ఈమెకు ఏమంటారు రిజర్వేషన్ కోట అనమాట, అంటే మేనేజ్మెంట్ కోట అనమాట. సో మేనేజ్మెంట్ కోటలో ఖచ్చితంగా ఈమెను టాప్ 5కి తీసుకెళ్తారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎంత అంటే ఏది చేసినా ఏం చేసినా నారాయణ నారాయణ అనుకుంటా ముందుకు వెళ్ళిపోతూనే ఉంది అనమాట. నారాయణ నారాయణ అనుకుంటా పోయే బదులు ఇంకా స్టార్మా అనుకుంటా మొత్తానికి ఈమె టాప్ 5లో ఉండడానికి ఎలాంటి గేమ్ ఎఫెక్టు ఎలా ఆడినా ఆడకపోయినా ఏదో నవ్వుకుంటూ 4 ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఈమె టాప్ 5లో ఉంటుంది. రాసి పెట్టుకోరా సాంబా అన్నట్టుగా ఈమె టాప్ 5లో ఉండబోతుంది, ఉంటుంది కూడా. ఇది క్లియర్ కట్, నేను ఓపెన్గానే చెప్తున్నాను. ఈమె ఖచ్చితంగా ఏం ఆడినా ఆడకపోయినా ఈమె ఎలిమినేట్ అవ్వదు. ఖచ్చితంగా బిగ్ బాస్ ఏదన్నా సడన్ డెసిషన్ తీసుకొని ఏదైనా బంపర్ ఆఫర్లు ఇచ్చేసి ఈమెను ఎలిమినేట్ చేస్తాడేమో. లేదు అనంటే ఖచ్చితంగా టాప్ 5లో కాదు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఈమె గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా లాస్ట్గా ఉండకూడని క్యాండిడేట్ ఎవరు అని అంటే పృథ్వీరాజ్ శెట్టి. సో పృథ్వీరాజ్ శెట్టి ఎప్పుడో వెళ్ళిపోవాలి. బిగ్ బాస్ పృథ్వీరాజ్ శెట్టిని ఎలిమినేట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటి అంటే పృథ్వీ కానీ ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటే ఈ గొడవలు ఈ కొట్లాటలు అనేది ఆల్మోస్ట్ అంతా తగ్గుతుండే. ఇప్పుడు నిఖిల్ కానీ
వాళ్ళ బ్యాచ్ కానీ అండ్ నబిల్ కానీ అంత కంట్రోలింగ్గా అంత అగ్రెసివ్ అవ్వడానికి ఏదైనా మొదలెట్టడానికి స్టార్ట్ చేయడానికి ఒకరు కావాలి కదా. ఆ స్టార్ట్ చేసేదానికి ఉన్న పర్సనే పృథ్వీరాజ్ శెట్టి అనమాట. ఆ పృథ్వీ ఉన్నంత వరకు గేమ్లో గడవలు ఏ విధంగా అవుతాయో తెలియదు, ఎప్పుడు అగ్రెసివ్ అవుతుందో తెలియదు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవడేం చేస్తాడు? సో అందుకే చెప్తున్నాను, ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతుంది అని అనుకున్నాము. ఈయన ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన పర్సన్ ఇంకా ఉంటున్నాడంటే తన గేమ్ అప్పుడు బాగుండే, చాలా నీట్గా ఉండే. ఈ గ్రూపిజం అనేది బిల్డ్ చేసి బాగా స్ట్రాంగ్గా అది చేశారో అప్పటి నుంచి మనోడు అనవసరంగా ప్రతి దాంట్లో ముందుకు వచ్చేసి బ్లేమ్ అయిపోతూ ఉన్నాడు. సో ఆ బ్లేమింగ్ అనేది ఆడకుండా ఉండుంటే నాగార్జున గారు ఏదైతే F4 ఆడినావు అని చెప్పినాక వార్నింగ్ ఇచ్చినాక తర్వాత 3 వారాలు ఏమన్నా ఉన్నాడా? పృథ్వీ మామూలు కాదు, కంబ్యాక్ ఇచ్చాడరా అని చెప్పేసి అని అనుకున్నాం. అలాంటిది ఏకంగా ఇప్పుడు మారిపోయింది. తలకిందులుగా తపస్సు చేసినా కూడా మళ్ళీ ఆ ర్యాప్ ఆ ఆడియన్స్ కనెక్టివిటీ అయితే ఖచ్చితంగా రాదు. సో మొత్తానికి ఈయన కూడా టాప్ 5లో ఉండడు, ఇది క్లియర్, రాసి పెట్టుకోండి. సో కంప్లీట్గా టాప్ 5లో ఉండే పర్సన్స్ ఎవరు అని అంటే నబిల్, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, ఇది మై టాప్ 5 అనమాట. సో ఉండకూడని పర్సన్స్ ఎవరు అని అంటే ఉండలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు ఎవరంటే యష్మి, పృథ్వీ, రోహిణి, అవినాష్, తేజ, ఈ 5గురు టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ముందు చెప్పిన వాళ్ళు టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ హైలీ 99% ఛాన్స్ ఉంది. సో వీళ్ళు వెళ్ళకుండా ఉండడానికి ఆ 99% ఉంది. సో ఏం జరుగుతుంది? ఫ్యామిలీ వీక్ నడుస్తుంది, ఆల్రెడీ నబిల్ వాళ్ళ మదర్ హౌస్లోకి వచ్చారు, అండ్ నెక్స్ట్ రోహిణి వాళ్ళ మదర్ వస్తున్నారు, తర్వాత యష్మి వాళ్ళ ఫాదర్ వస్తారు. ఈ రోజు వరకు రేపు ఇంకో 3 అలా షేర్ చేసుకుంటూ వస్తారు అనేది నాకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా. సో మొత్తానికి ఈరోజు 3 అయితే యష్మి ఫాదరు, రోహిణి మదరు, నబిల్ వాళ్ళ మదరు ఆల్రెడీ ప్రోమోలో రిలీజ్ చేశారు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్